पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वंदे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। నిన్న చెప్పారు ఈశ్వరుని ప్రేరణ వల్ల కుమ్మడిలో కర్తృత్వం వస్తుంది. ఈశ్వరుడే అన్నిటికీ కర్త అని చెప్పారు. అదే ఇంద్రుడు చెప్తారు. సంజ్ఞామూర్తి క్లిప్తిస్తూ త్రివుట్ కుర్వత ఉపదేశాత్. సంజ్ఞ అంటే పేరు, మూర్తి అంటే రూపము. త్రివుట్ కుర్వత అంటే చాందోగ్యంలో 3 భూతాలు ఉత్పన్నమవుతున్నాయి వాటి ద్వారా. అలాగే ఉపదేశం ఉంది అంటాడు. సూత్రార్థం తాసాం త్రివృత్తం. అగ్ని జలము పృథివీలను సృష్టించి వానిలో ప్రతి ఒక్క భూతమును త్రివృత్కరణము గావించను. అంటే అర్ధభాగం తంది, మిగిలిన 2 భాగాలు మిగిలినవి. అలాగా దాన్ని త్రివృత్కరణం, పంచీకరణం లాగా దీన్ని త్రివృత్కరణం అంటారు. త్రివృత్కరణం చేయవాడైన పరమేశ్వరుడే నామరూపమును సృజించువాడు, జీవుడు కాదు. శ్రేయం దేవత, ఆ దేవత అని ఆరంభించి వ్యాకరవాణి అని సృష్టి గావించులను ఉపసంహారంలో పరమేశ్వరునే సృష్టికర్తగా చెప్పిరి. ఇది ఉపదేశం. దేవత వ్యాకరవాణి అని చెప్పింది. అంటే నేను సృష్టి చేస్తాను. త్రివృత్కృతమైన భౌతిక సృష్టి జీవకర్తృకము, సమన్వయము అసిద్ధమనను పూర్వపక్షి. అప్పుడు ఈ త్రివృత్కరణం జీవకర్తృకం కాదు, పరమేశ్వర కర్తృకము. అందువలన సమన్వయం సిద్ధమనను సిద్ధాంతం. పరమేశ్వరుడి త్రివృత్కృత భూతమును సృష్టి చెప్పిన తర్వాత ఈ శృతి కలదు. శ్రేయం దేవత నేను జీవేన ఆత్మన అనుప్రవేశ నామరూపే వ్యాకరవాణి. మనను కూడా వచ్చింది. ఆ దేవత విచారము గావించెను. ఈ జీవాత్మ రూపములో దేహంలో ప్రవేశించి నేను నామరూపములను ప్రపంచమును సృష్టించదను. సృష్టిలో జీవుని సంబంధం వినిపిస్తోంది అంటాడు పూర్వపక్షి. ఆకాశోహవై నామరూపయో నిర్వహిత. ఆకాశం అంటే ఇక్కడ పరమాత్మ, నామరూపంలో నిర్మాత ఆకాశమే అన్న చోట సృష్టి ఆకాశ శబ్దవాచ్యమైన పరమేశ్వర కర్తని వినపడుతున్నది. ఇప్పుడు వాడు జీవుడి కర్త ఉంటాడు, ఇదేమో పరమేశ్వరుని కర్తగా ఆకాశము. ఈ రెండింటికి తేడా ఉందా లేదా, విరోధం ఉందా లేదా అనేక జీవేన ఆత్మన జీవాత్మ రూపంగా ప్రవేశించి నేను నామరూపం నిర్మించను అన్న విశేషం వలన నామరూప కర్తృకము జీవాత్మని స్వీకరించవలేను. ఇది పూర్వపక్షి చెప్తున్నాడు. నేను చారుని అంటే దూత రూపమున శత్రు సైన్యంలో ప్రవేశించి వారి మర్మమును తెలుసుకుందును. చారులు అంటే దూతలు. ఈ దూతలు కర్తలు, కానీ రాజులు కర్తలని చెప్పబడుతున్నది. ఈ దూత వెళ్ళి రాజుగారికి చెప్తాడు, శత్రు సైన్యంలో వీళ్ళున్నారు అని. అందుకని శత్రు సైన్యంలో ఉన్న కిటుకులన్నీ తెలుసుకోవడం రాజుదే అంటాడు. జీవుడు ముఖ్యకర్త, పరమేశ్వరుడు ప్రయోజనకర్త. ప్రయోజనకర్త అంటే ఆచార్యుడు శిష్యునిచే పాఠము చదివించను. ఆచార్యుడు హేతుకర్త, శిష్యుడు ప్రయోజకర్త.
గురువు శిష్యుంచే పాఠమును చదివించెను అంటే గురువు కారణం, శిష్యుడికి ప్రయోజనకర్త. రాజు దూత కార్యమును తనపై ఆరోపించుకును, ఆ సేవకులు చేసిన కార్యాన్ని తన మీద అనుకుంటాడు. జీవకర్తగా నామరూపం రచన పరమేశ్వరుడు తనపై ఆరోపించుకును. అలాగే జీవుడు నామరూపాలని సృష్టిస్తాడు, అది పరమేశ్వరుడు తన మీద ఆరోపించుకున్నాడు అంటాడు పూర్వపక్షి. ఉత్తమ పురుష క్రియ ప్రయోగం కూడా విరోధం కాదు. కరవాణి ఉత్తమ పురుషం నేను సృష్టి చేసేదను, అప్పుడు కూడా విరోధం ఉండదు అంటాడు. రెండు స్థుతులకు విరోధం కలదన్న పూర్వపక్షి. తూ శబ్దము సూత్రం ఏంటి? సంజ్ఞామూర్తి క్లుప్తిస్తూ, ఇక్కడ తూ వచ్చింది. తూ శబ్దము పూర్వపక్షి చెప్పిన దాన్ని ఖండించడానికి. తాసాం త్రివృత్తం ఏకైకాం కర్మాణి, అగ్ని జలము పృథ్వీలను సృష్టించి ప్రతి ఒక్క భూతమును 3 భూతములతో మేళవించును, దాన్ని త్రివృత్కరణం అంటారు. ఇందులో అగ్ని జలము పృథ్వీ 50% తను ఉంచుకుంటుంది. ఇప్పుడు అగ్ని ఉందంటే మిగిలిన 25% జలము, ఆ మిగిలిన 25% పృథ్వీ. ఈ విధంగా త్రివృత్కరణం అవుతుంది. అది త్రివృత్కరణంలో నిర్వివాదంగా పరమేశ్వరుని కర్తగా స్వీకరించిన నామరూప రచన కూడా పరమేశ్వరుడే చేసినట్టు స్వీకరించవలేను. త్రివృత్కరణము ఇంత పెద్ద పెద్ద ప్రపంచమంతా వ్యాపించిన భూతాలను జీవుడు ఎక్కడ కలుపుతాడు? అది పరమేశ్వరుడి కర్త అన్నాం. దానికి కర్త పరమేశ్వరుడు అయినప్పుడు నామరూపాల కర్త కూడా పరమేశ్వరుడినే ఒప్పుకోవాలి. స్వయం దేవత ఐక్షత, ఆ దేవత సంకల్పించింది అని మొదలుపెట్టి వ్యాకడవాణి నేను నామరూపాలను సృష్టి చేసేదను. ఈ ఉత్తమ క్రియ ప్రయోగం వలన నామరూపముల సృష్టికర్త పరమేశ్వరుడేనని చెప్పిరి. జీవేన ఉండుట వలన ఈ నామరూపాల సృష్టికర్త జీవుడని చెప్పడం సరికాదు. నదీ సముద్రాది నానా ప్రకారముల సృష్టి అల్పజ్ఞుడు అల్పశక్తి గల జీవుడు చేయజాలడు. నది ఉంది, సముద్రం ఉంది, పర్వతాలు ఉన్నాయి, సూర్యుడు చంద్రుడు, ఇవన్నీ జీవుడు ఎక్కడ సృష్టిస్తాడు? జీవేనను విశేషము కేవలము అవ్యవహిత ఉత్తరపదమైన అనుప్రవేశ్యాను క్రియ కొరకు చెప్పి. అవ్యవహితం అంటే దగ్గరలో ఉన్నది, వ్యవహితం లేనిది. అనుప్రవేశ్య జీవన రూపంలో ప్రవేశించి అని చెప్పడానికి మాత్రమే చెప్పారు. దానితోనే ఈ జీవ శబ్దం సంబంధం స్వీకరించవలేను. త్రివృత్కరణం చే పరమేశ్వరుడే నామరూపమును సృష్టికారకుడు, అప్పుడు ఏ విరోధం ఉండదు. బాహ్యమైన త్రివృత్కరణం చెప్పి ఆధ్యాత్మికమైన ఇంకొక త్రివృత్కరణం చెప్తున్నారు. ఆధ్యాత్మికం అంటే శరీరం లోపల ఉన్న మాంసాది భౌమం యథాశబ్దం ఇతరయోశ్చ. ఈ శరీరంలో ఉన్న ధాతువులు ఇవి కూడా భూతాల యొక్క కార్యమే అంటాడు. అది మాంసము పురీషము మొదలు త్రివృత్కరమైన అనాత్మకమైనవి భూమి యొక్క కార్యములు. మూత్ర రక్తములు మొదలైనవి జలం యొక్క కార్యములు. త్రివృత్కరణ రూపంలోనున్న అనాత్మము భూమిని పురుషుడు ఉపయోగించినప్పుడు దాని కార్యం మాంసాదులుగా తయారగును. మాంసాదులు అన్న చోట పురుష మనసులు గ్రహించవలని ముందోసారి చెప్పాను.
మనం తిన్న అన్నం 3 భాగాలు అవుతుంది. స్థూలము, మధ్యమము, సూక్ష్మము. స్థూలము పురీషం మలం అవుతుంది, మధ్యమము అన్నరసమై రక్తం అవుతుంది, అది ఆఖరికి వీర్యం అవుతుంది. అన్నరసము, రక్తము, మాంసము, కొవ్వు, ఎముకలు, మజ్జ, వీర్యం మధ్యమం. మరి ఇది అన్నిటికన్నా శ్రేష్టము, ఉత్తమమైన భాగము. పెరుగు చిలుగుతే వెన్న పైకి వచ్చినట్టు అది మనసుని పుష్టి చేస్తుంది. అందుకని నువ్వు ఎలాంటి అన్నం తింటే అలాగ నీ మనస్సు మారుతుంది. అందుకని పెద్దవాళ్ళది పాపాత్ముల అన్నం తినకూడదు అంటారు. 1880కి ముందే గురు మహారాజ్ చెప్పారు, ఈ డాక్టర్లు, లాయర్స్ అర్ధంగా సంపాదిస్తారు, వాళ్ళ భోజనం చేయకూడదు అని అప్పట్లోనే చెప్పారు. అది అందుకని అన్నమసితం త్రేదా విధీయతే తస్య సవిష్టో ధాతు తత్పురుషం భవతి యో మధ్యమం తన్మాంసం యో అనిష్టస్తన్మనః. అది ఇది చాందోగ్యోపనిషత్తులో వచ్చిన శృతి. భుజించే అన్నం 3 రకాలుగా విభక్తమవు. స్థూలతమ ధాతు పురుషమవు, మధ్యం భాగం మాంసమవు, సూక్ష్మతమ భాగము అది మనస్సుగా మారును. త్రివుత్కరమైన పృథివీ యవాది రూపమై పురుషుని ద్వారా భుజింపబడుతున్నది. అలాగనే జలము, అగ్ని, భూతముల కార్యం కూడా శాస్త్రానుసారం తెలుసుకున్నాను. మూత్రము, రక్తము, ప్రాణము. స్థూల భాగం మూత్రం అవుతుంది, మధ్యం భాగం రక్తం అవుతుంది, రక్తంలో కలిసిపోతుంది. కనిష్ట భాగము ప్రాణాన్ని పుష్టి చేస్తుంది. ఏది? జలము. ఇది జలం యొక్క కార్యము. ఎముకలు, మధ్య వాక్కు, అగ్ని కార్యములు. ఇందులో అగ్ని భాగం నూనె, నెయ్యి ఇలాంటివి తింటామే, మిరియాలు, ఇవన్నీ అగ్ని సంబంధమైనవి. అవి ఎముకల్లో ఉన్న మధ్యని, వాణిని పుష్టి చేస్తాయి. అగ్ని కార్యం. భూత భౌతిక కార్యవస్తువులని అవిశేష రూపంగా త్రివుత్కరములను వినినప్పుడు ఇది పృథివీ, జలము, ఇది అగ్ని రూపమును విభాగము ఇందులో వినవచ్చుచున్నది. సరే, అంతా త్రివుత్కరణంతో చేసిన పృథివీ జలం యొక్క కార్యం అయితే మళ్ళీ విడివిడిగా ఎందుకు చెప్తున్నారు? భుజించే అన్నం మాంసాధికంలో వచ్చిందని ఇట్లు స్వీకరించగలము. అన్నం మాంస రూపంలో మారుతుందని ఎలా తీస్తాము? దీనికి ముందు సూత్రంలో చెప్తున్నారు. వైశేష్యాటు తద్వాద అని ఒకటే పదాన్ని 2 సార్లు చెప్పారు. అంటే ఈ అధ్యాయం పూర్తవుతోంది అని. ఒక పదాన్ని 2 సార్లు చెప్తే అధ్యాయం పూర్తవుతుంది. ఒక సూత్రాన్ని 2 సార్లు చెప్తే శాస్త్రం పూర్తిగా, గ్రంథం పూర్తయిపోతుంది. అది సూచన అన్నమాట. విశేషం భూమ్యాదులు త్రివుత్కరణం సామాన్యమైన ఆ భూమ్యాదుల ఆధిక్యం వలన ఇది అగ్ని, ఇది జలము, ఇది పృథివీ 50% వాటిలో ఉంటుంది కనుక ఆ పేరుతో పిలుస్తారు. 2వ తత్వాశబ్దం అధ్యాయ సమాప్తి సూచించున్నది. సూత్రంలో తూ శబ్దం వైశేషాత్తు పూర్వపక్ష విచారం నివారించుటకు. పృథివ్యాదులన్నీ సామాన్యంగా త్రివుత్కరణములైనను ఆయా భూతముల అంశం ఎక్కువగా ఉండటం వలన, ఆయా భూతముల అంశము ఎక్కువగా ఉంది. అందుకని ఇది అగ్ని, ఇది జలము, ఇది పృథివీ అని విశేష వాదము యుక్తి సంగతం.
తద్వాదన పదం యొక్క ఆవృత్తి అధ్యాయ సమాప్తి సూచకం. అన్ని శృతివాక్యములు అద్వితీయ బ్రహ్మమునందే విరోధరహితముగా సమన్వయం అవుతున్నదని సిద్ధమైనది. ఈ విధంగా ఈ బ్రహ్మసూత్రోదయంలో ద్వితీయాధ్యాయంలోని చతుర్థ పాదం యొక్క సంకలనం మరియు ద్వితీయాధ్యాయం యొక్క సంకలనం సమాప్తం. ఇప్పుడు తృతీయాధ్యాయం. ఈ తృతీయాధ్యాయంలో ప్రథమ పాదం, ఈ తృతీయాధ్యాయం పూర్తిగా దీనికి సాధనాధ్యాయం అని పేరు. సాధనాధ్యాయం అని పేరు చెప్పినా ఇందులో మూడో పాదం చాలా విపులంగా ఉంటుంది. అంటే ఉపాసన చేసేవాడు శృతుల్లో చెప్పిన ఏ ఏ గుణాలని ఎక్కడెక్కడ చింతన చెయ్యాలి అన్నది చెప్పారు. అందుకని అది చాలా పెద్ద పాదం, మూడో పాదం. ఇప్పుడు ఒకటో పాదం సాధనాధ్యాయము అన్నారు. ఇది అధ్యాయం పేరు సాధన. మొత్తం అధ్యాయం అంతా సాధనాధ్యాయం. ఈ సాధనాకి ద్వితీయాధ్యాయంలో అన్ని సాధనల విచారం గావించడు. ప్రథమ పాదంలో జీవుడు వైరాగ్యం పొందటకు పరలోక గత్యాగతుల విచారం గావించేది. ముందు వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం రావడానికి జీవుడు చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడో, ఎక్కడి నుంచి వస్తాడో, ఎలా వెళ్తాడో ఇవన్నీ విచారించారు. ఎందుకని? జీవుడికి వైరాగ్యం రావాలి. గత్యాగతి అంటే పోవడం, రావడం. ప్రథమాధ్యాయంలో సంపూర్ణ సమన్వయ బ్రహ్మంతోనే చెప్పారు. రెండవ అధ్యాయంలో సమన్వయ విరోధములకు, స్మృతులకు, తర్కములను, శృతుల్లో గల విరోధాభాసము తొలగించి, స్మృతుల తర్కం సాంఖ్య స్మృతి, న్యాయస్మృతి, భాగవత మతం ఇలాంటి స్మృతుల యొక్క తర్కాలని, తర్వాత శృతుల్లో విరోధాభాసం, ఒక చోట ఒకలా చెప్తారు, ఇంకో చోట ఇంకోలా చెప్తారు కనుక సమన్వయం అసిద్ధం అంటాడు పూర్వపక్షి. దాన్ని విరోధాభాసము అంటారు. అంటే విరోధంలా కనిపిస్తుంది కానీ విరోధం కాదు. అదంతా తొలగించారు. విరోధ పరిహారం గావించిన తర్వాత సమన్వయంలో కలిగిన అనిశ్చయ రూపమును, సమన్వయంలో ఉన్న అనిశ్చయ రూపం, నిశ్చయం కానిది, తర్వాత ప్రమాణం కానిది అని వాడు చెప్తే పూర్వపక్షి అదంతా కూడా తీసేశారు. పరమాత్మ ప్రాప్తికి సాధనం నిశ్చయించవలేను. ఇప్పుడు శృతులన్నీ సమన్వయ ఆత్మ బ్రహ్మల ఏకత్వాన్ని చెప్తున్నాయి అన్నది సిద్ధమైంది. మరి దాన్ని తెలుసుకోవడానికి ఏం సాధన చేయాలి, ఏమేమిటి ఉండాలి? అందుకని ఈ మూడో అధ్యాయం ప్రారంభించింది. ఈ అధ్యాయం హేతుద్భావ సంగతం. ఇది హేతు ఉన్నది. అది పూర్వాధికరణంలో జీవుని ఉపకరణంలో ఇంద్రియములు భౌతిక పదార్థం ఉత్పత్తిని కూడా చెప్పింది. జీవుడికి ఇంద్రియాలు ఉన్నాయి. అవి భూతాలతో ఏర్పడ్డాయి. దానిని ఉపజీవిము గావించి, అంటే దాన్ని ఆధారంగా చేసుకుని ఉపాధితో గల జీవునికి సంసారం ఉండి వైరాగ్యం కలుగుటకు ఇప్పుడు ఏం చేశారు? భౌతిక పదార్థముల ఉత్పత్తి చెప్పింది. భౌతిక పదార్థములు అంటే పంచభూతాలు. ఇవేమిటి?
జీవుడికి కరణాలు. అవేమిటి? ఇంద్రియాలు. అంటే ఈ ఇంద్రియాలు భౌతిక పదార్థాలతో, పృథివీ, భూమి, జలము వీటితో ఉత్పత్తి అయ్యాయి. దాన్ని ఆధారంగా తీసుకుని ఉపాధితో గల జీవునికి సంసారం ఉండి వైరాగ్యం కలుగుటకు ఉపాధి, మనస్సు, పంచకోశాలు ఇవన్నీ జీవుడికి ఉపాధి. ఉపాధితో తాదాత్మ్యాన్ని పొందుతాడు. నేనేమిటంటే శరీరం అంటాడు, నేను ఆత్మని అవడండు. అందుకని రమణ మహర్షి చెప్తారు, అసలు నువ్వేమిటో తెలుసుకోరా అని. హూ ఇస్ ది సాయి, హూ యామ్ ఐ, అది. అందుకని ఈ సంసారం అంటే ఉపాధితో తాదాత్మ్యం. నేను మనసు, నేను బుద్ధిమంతుడిని, నేను శరీరము, నేను అందగాని, నేను లావుగా ఉన్నాను, ఇలాంటివన్నీ. వీటి నుంచి వైరాగ్యం పొందడానికి మళ్ళీ సంసారం యొక్క వర్ణన, ఈ ప్రపంచం అంటే ఏమిటి, దీనిలో ప్రారంభిస్తారు. ఈ శరీరం వదిలి ఇంకొక శరీరం ఆరంభించుటకు సూక్ష్మభూతములతో కూడిన జీవుడు పరలోకమునకు పోవును అని చెప్పుటకు ఈ అధికరణం ప్రారంభించింది. నువ్వు ఏదైతే నీదంటున్నావో అది నీది కాదు. ఎందుకని? కర్మలకు అనుసారము ప్రారంధాన్ని శరీరంలో అనుభవించి దీన్ని వదిలిపెట్టేసి ఇంకో శరీరంలో వెళ్తాడు. అందుకని ఈ పరలోకానికి ఎలాగ పోతాడు, ఎక్కడికెక్కడ పోతాడు, ఎవరు తీసుకెళ్తాడు, ఇవన్నీ ఇందులో విచారం చేస్తారు. దీనికి పేరు తదంతర ప్రతిపత్తి అధికరణము. తదంతర ప్రతిపత్తి అంటే దాని లోపల నిశ్చయం చేయడానికి అని వస్తుంది. కానీ అధికరణం చూసి మనం విషయాన్ని చెప్పలేము, సంగతి చెప్తున్నారు. అధికరణంలో జీవుని ఉపాధుల గురించి విచారించరు. తదంతరం అంటే ఉపాధి లోపల దాని యొక్క యుక్తి, దానిని ఆశ్రయించి ఉపాధితో ఉన్న జీవునికి వైరాగ్యం కలిగించుడుకు ఈ అధికరణం ప్రారంభించింది. జీవుడు ఉపాధి కాదు, ఉపాధి లోపల ఉన్న చైతన్యము జీవ చైతన్యం. అది నేను అని తెలుసుకోవడానికి ఈ ఉపాధి నుంచి వైరాగ్యం కావాలి. అందుకని ఈ ఉపజీవిక భావంతో ఈ అధికరణాన్ని మొదలుపెట్టారు. సోపాధిక జీవుని, ఉపాధితో ఉన్న జీవుడు కర్మలు చేసి, కర్మలు సూక్ష్మ శరీరంలో ఉంటాయి సంస్కార రూపంలో, వాటి ఫలితాన్ని అనుభవించడానికి అనేక లోకాలు తిరుగుతాడు కర్మలకు అనుసారం. దీన్ని పరలోక గతి అంటారు. విచారం ఈ అధికరణంలో గావించరు. శరీరం నిర్గమించినప్పుడు పంచీకృత భూతముల యొక్క సూక్ష్మాంశాలు గైకొని పోవునా లేదా? ఇప్పుడు సూక్ష్మ శరీరము అపంచీకృత పంచభూతాలతో చేయబడింది. కానీ సూక్ష్మ శరీరము, స్థూల శరీరము పంచీకృత భూతాలతో చేయబడింది. సూక్ష్మ శరీరము అపంచీకృత భూతాలతో చేయబడింది. ఇక్కడ ప్రశ్న ఏమిటి? సూక్ష్మ శరీరము సంస్కారాలకి కర్మలకి అనుసారము పరలోకానికి పోతుంది. అది పోయేటప్పుడు
స్థూల భూతాల అంశాన్ని తీసుకెళ్తుందా తీసుకెళ్ళదా అన్నది ప్రశ్న. పోయేది సూక్ష్మ శరీరం, స్థూల శరీరం ఇక్కడే ఉంటుంది. కానీ వాడు ప్రశ్న ఏమిటంటే, సంశయం ఏమిటి, శరీరం నుంచి నిర్గమించినప్పుడు నిర్గమించేది ఏమిటి, సూక్ష్మ శరీరం. అది స్థూలమైన పంచీకృత భూతాలను తీసుకెళ్తుందా తీసుకెళ్ళదా అన్నది ప్రశ్న. జీవాత్మ శరీరం నుండి నిర్గమించినప్పుడు ఇంద్రియములు పోవటం వినబడినట్లు ఇంద్రియాలు, మనస్సు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ప్రాణం అన్నీ పోతాయి. భూతములు పోవడం వినబడడం లేదు. సూక్ష్మాంశం, స్థూల భూతాల సూక్ష్మాంశం పోతున్నట్టు ఎక్కడా వినిపించట్లేదు అంటాడు. పంచభూతములు సర్వత సులభంగా దొరకను. తర్వాత ఎక్కడికి వెళ్ళినా భూమి, అగ్ని, వాయువు, జలము ఇవన్నీ అన్ని చోట్ల దొరుకుతాయి. అన్ని చోట్ల దొరికేటప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకెళ్లాల్సిన అవసరమే ఉంది. అది పూర్వపక్షి ప్రశ్న. సులభంగా దొరకను. కాన భూతములతో అపరివేష్టితనగా సూక్ష్మభూతములు గైకొనకే పంచీకృత సూక్ష్మభూతాలని తీసుకోకుండానే జీవుడు పరలోకానికి పోతాడు అన్నది పూర్వపక్షి మతం, సిద్ధాంతం. జీవాత్మ యొక్క శరీరమును ప్రారంభించే బీజములు. ఇప్పుడు సంస్కారం ఉంది, మనస్సు ఉంది, సూక్ష్మ శరీరం ఉంది. కానీ మళ్ళీ స్థూల శరీరం అయితే కానీ ఈ కర్మల్ని అనుభవించలేడు. కనుక పరలోకంలో స్థూల శరీరం ఏర్పడడానికి బీజరూపంగా పంచీకృత భూతాలు, సూక్ష్మాంశాలు పడతాయి అన్నది నిశ్చయం చేశాడు సిద్ధాంతి. ఎందుకని శరీరం ప్రారంభించి బీజములు దుర్లభం అవటం వలన పంచీకృత భూత సూక్ష్మాంశాలతో బాటే జీవాత్మ శరీరాంతము గ్రహించడు, పరలోక గమనము గావించును. ఇందులో సూత్రం ముందు వస్తుంది. తదంతర ప్రతిపత్తో రమ్మతే సంపరిష్వక్త ప్రశ్న నిరూపణాభ్యాం. ఇప్పుడు వ్యాసులు వారు సూత్రాలు రాశారు, కానీ ఆ సూత్రాలకి భాష్యం కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ రాలేదు. ఆ సూత్రాలకి భాష్యం, ఏ సూత్రానికి ఏమి అర్థము, ఎలాగ అర్థం చేసుకోవాలని శంకరాచార్యులు రాశారు. ఇప్పుడు ఇది సమంగా రాశాడా లేదా అని పరీక్ష చెయ్యడానికి ఉత్తరకాశీలో శంకరాచార్యులు ఉన్నప్పుడు వ్యాసుల వారు బ్రాహ్మణ వేషంలో వచ్చి శంకరాచార్యులతో శాస్త్రార్థం చేస్తారు. ఇక్కడిది ఎలాగా, ఇక్కడిది ఎలాగా, ఇక్కడ అని 10 రోజుల వరకు శాస్త్రార్థం జరుగుతూనే ఉంది. అప్పుడు పద్మపాదాచార్యులు అనుకుంటాడు, మా గురువు గారికి అఖండ ప్రజ్ఞ శంకరాచార్యుల వారికి, ఈయంతో ఇంతకాలం చర్చ చేస్తున్నాడు అంటే ఈ బ్రాహ్మణుడు సామాన్యుడు కాదు అని ఆ బ్రాహ్మణ రూపంలో ఉన్న బ్రాహ్మణ్ణి ప్రార్థన చేస్తాడు. అయ్యా, నువ్వెవరో మహాపురుషుడివి, నీ స్వరూపం చూపించు అని. అప్పుడు వ్యాసుల వారు తన రూపం చూపిస్తారు. చూపించి అంతవరకు శంకరాచార్యులకి 16 సంవత్సరాల వయస్సు. అప్పటికే భాష్యాలన్నీ రాసేశాడు.
అప్పుడు వ్యాసుల వారు ఇంకొక 16 సంవత్సరాలు ఆయనకి ఇచ్చి, ఈ నువ్వు రాసిందంతా మొత్తం మన దేశం అంతా ప్రచారం చెయ్యి అని చెప్తాడు. దాని ప్రకారం 3 సార్లు పాదయాత్ర చేసి మిగిలిన మతస్థులందరినీ ఖండించి ఈ అద్వైతాన్ని స్థాపిస్తాడు. అక్కడ మొట్టమొదటిగా అడిగిన సూత్రం ఇది. వ్యాసుల వారు శంకరాచార్యులని సూత్ర శాస్త్రార్థంలో అది కనుక ఈ శరీరం నుంచి బీజ రూపంలో పంచగత పంచభూతాలు పోతాయి అని చెప్పారు. ఇప్పుడు వైయాసిక న్యాయమాల. అవేష్టితో వేష్టితో వా భూత సూక్ష్మై పుమాన్ వ్రజేత్ భూతానాం సులభత్వేన యాత్యవేష్టితే ఏవ సహా బీజానాం దుర్లభత్వేన నిరాధైరేంద్రియాగతే పంచమ ఆహుతియుక్తేశ్చ జీవస్థైర్యాతి వేష్టితః. ఇప్పుడు ఇందులో పూర్వపక్షి అడుగుతున్నాడు, ఈ భూత సూక్ష్మాలతో కలిసి ఈ జీవుడు పరలోకానికి వెళ్తాడా లేకపోతే విడిగా వెళ్తాడా? భూతాలు అన్ని చోట్ల దొరుకుతాయి కనుక ఇక్కడి నుంచి తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు అంటే అప్పుడు సిద్ధాంతం ఏంటన్నాడు, బీజానాం దుర్లభత్వేన. ఈ బీజభూతాలు దుర్లభం. ఏ శరీరము ఏ బీజంతో వస్తుందో ఆ భూతాలు అన్ని చోట్ల దొరకవు. అందుకని వాటిలో తీసుకుని వెళ్తాడు. తర్వాత యుక్తి చెప్తున్నారు. యుక్తి ఏమిటి? పంచమాహుతి. అది ఈ రాజుగారు ఒక బాలకుడిని అడుగుతారు, ఏమయ్యా నువ్వంతా చదువుకున్నావా అని. చదువుకున్నాను అంటాడు. అయితే నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు అంటాడు. అని ఈ పంచమాహుతి ప్రకారం అడుగుతాడనమాట. పంచమాహుతి అంటే ముందు యజ్ఞంలో హవనం చేస్తారు. అవి మేఘాల రూపాలు అవుతాయి. ఆ మేఘాలు మళ్ళీ వర్షిస్తాయి. వర్షమైనప్పుడు ధాన్యాలు అవి బాగా గోధుమలు వడ్లు ఇలాంటివన్నీ వచ్చి అవి పురుషుడు తింటాడు. పురుషుడు తిని ఆ వీర్యాన్ని స్త్రీలో ప్రవేశపెడతాడు. అది పంచమాహుతి. ముందు చెప్పినవన్నీను 4 ఆహుతులు. పంచమాహుతి పురుషుడు స్త్రీలో వీర్యాన్ని ప్రవేశపెట్టడం. అంటే వాడు రాజుగారు అడిగింది ఏమిటి? నీళ్లు పురుషుడి రూపంలో మారుతున్నాయి ఎలాగా అని. అంటే ముందు నీళ్ళ భాగం ఎక్కువగా ఉన్న వాటితో, నెయ్యి లాంటి వాటితో హవనం చేస్తారు. మేఘాలు అవుతాయి. మేఘాలు వర్షిస్తాయి. అప్పుడు భూమిలో ధాన్యాలు అవి వస్తాయి. అవి పురుషుడు తింటాడు. తిని వీర్యం సేచం చేస్తాడు. అది పంచమాహుతి అన్నారు. పంచమాహుతి ద్వారా నీళ్లు పురుష రూపాన్ని ధరించాయి. అది ఇక్కడ అన్ని చెప్తారు. అది పంచమాహుతి సూక్ష్మంగా విపులంగా ఇందులో వస్తుంది. జీవుడు మరణించిన తర్వాత భూత సూక్ష్మములు గ్రహించిపోనా లేదా? పూర్వపక్ష చెప్తున్నది, గ్రహించడు. భూత సూక్ష్మాలను గ్రహించడు. ఎందుకంటే అన్ని చోట్ల దొరుకుతాయి. జీవుడు భూత సూక్ష్మం వెంట తీసుకొని పోను.
భూతమును సులభముగా లభ్యమైనను దేహ కారణమునకు ఉపయోగపడు దేహ బీజములకు భూతములు అన్ని ప్రదేశముల్లో దొరకవు. అంతేకాక ఆధారం లేని ఇంద్రియములకు గతి లేదు. నిరాధైర్యింద్రియా గతే అగతే. మరియు పంచమాహుతి గురించి కూడా చెప్పినారు. ఈ విధంగా సూక్ష్మంగా వైయాసిక న్యాయమంలో చెప్పారు. భారతీయ తీర్థుల వారు ఇప్పుడు చెప్తున్నారు వ్యాఖ్య. పూర్వపాదంలో చెప్పిన ప్రాణం ఉపాధిగా గల జీవుడు అన్య శరీరం పొందు సమయములో పూర్వ శరీరం నుండి తర్వాత శరీరంకే సూక్ష్మభూతమును గ్రహించడు. పూర్వపక్షి భూత సూక్ష్మాలని గ్రహించడు, ఇంకో శరీరం ధరించాడు. పంచభూతములు అన్నిటి సులభంగా లభ్యమగును, వారిని తీసుకుని పోవడం నిరర్థకము అనును పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతి చెప్తున్నాడు, సామాన్య భూతములు సర్వత్ర సులభంగా దొరకును, కానీ దేహ కారణమునకు ఉపయోగముడు దేహ బీజముల భూతము. దేహానికి కారణమైన దేహ బీజ భూతములు అన్ని ప్రదేశముల్లో దొరకవు. అందువల్ల ఇతర నుండి భూతములను వెంట తీసుకుని పోవును. అంతేగాక జీవునికి ఉపాధి భూతములైన ఇంద్రియములకు అతడు ఉన్న సూక్ష్మభూతముల ఆధారం లేనిచో వాని పరలోక గమనము అసంభవము. ఉపాధి భూతములైన ఇంద్రియములు, జీవుడికి ఉపాధి ఏమిటి? ఇంద్రియాలు. సూక్ష్మభూతముల ఆధారముగా లేనిచో, ఇక్కడ ఉన్న సూక్ష్మభూతాలు ఆధారంగా ఉంటేనే అక్కడ మళ్ళీ ఇంద్రియాలు ఏర్పడతాయి. వాని పరలోక గమనము అసంభవము. జీవించున్నప్పుడు అట్లు కానవచ్చుట లేదు. శృతిలో పంచమ్యాహుత వాప పురుషవచో భవంతి. జలము 5వ ఆహుతి యందు పురుషనామం దాల్చును. ఈ పంచమాహుతి ఏమిటి? ముందు స్వర్గలోకం. యజ్ఞం చేస్తే స్వర్గానికి పోతాం. అక్కడ మేఘాలు ఏర్పడతాయి. యజ్ఞం ద్వారా యజ్ఞాద్భవతి పర్జన్యో పర్జన్యా యజ్ఞ సంభవ అని గీతలో కూడా చెప్పారు. మేఘం ఏర్పడుతుంది, అది వర్షిస్తుంది పృథ్వీలో. అది ఆ ఉత్పన్నమైనటువంటి ధాన్యాలని పురుషుడు తింటాడు. అప్పుడు స్త్రీలో సేచన చేస్తాడు. ఈ 5ంటిని ఉపాసనలో అగ్ని రూపంగా స్వీకరించింది. ఈ 5ంటిని కూడా అగ్ని రూపంగా స్వీకరించారు. ఈ అగ్నిలో స్వర్గమునకు పో జీవుని మరియు స్వర్గం నుండి వచ్చి జీవుని ఆహుతి రూపంగా కల్పన గావించింది. ముందు ఇక్కడి నుంచి మత్స్యకర్మ చేసి స్వర్గానికి పోతాడు జీవుడు. మళ్ళీ పుణ్యం సమాప్తమైపోతే అక్కడి నుంచి తిరిగి వస్తాడు. అందుకని జీవుని ఆహుతి రూపంగా కల్పన గావించేది. అంటే పురుషుడు స్త్రీలో సేచన చేసింది జీవాంశం. అది ఇష్టాపూర్తి కర్మలు. ఇష్టాపూర్తి కర్మలు అంటే వేదంలో చెప్పిన కర్మకాండ, యజ్ఞయాగాలు, తర్వాత రోడ్లు వేయడం, బావులు తవ్వడం, రోడ్ల పక్కన చెట్లు నాటడం, ఇలాంటివన్నీ కర్మలు. ఇష్టాపూర్త కర్మలు చేసే జీవుడు స్వర్గమునకు పోయి అతడు కర్మఫలము అనుభవించి పుణ్యము క్షీణించగా స్వర్గము నుండి భూలోకమునకు వచ్చును. మొదట మేఘంతో నుండి తర్వాత వర్ష రూపంలో భూమి మీదకి వచ్చును. భూమిలో అన్న రూపమే పురుషుని పొంది పిమ్మట రేతస్ ద్వారా స్త్రీలో ప్రవేశించి శరీరం గ్రహించు. జలము ద్వారా ఉపలక్షిత శరీరమునకు పిమ్మట బీజభూతములైన పంచభూతములు జీవునితో స్వర్గాది అధిష్టానములకు పోయి జలము ద్వారా ఉపలక్షిత శరీరమునకు బీజభూతములైన పంచభూతములు ముందు జలరూపం,
ఏంటి? యజ్ఞాగాలు. యజ్ఞాగాల ద్వారా అది మేఘం అవుతుంది. మేఘం మరి అన్ని చోట్ల జలం ప్రధానం, మిగిలిన ఉన్నప్పటికీ జలం ప్రధానం. అందుకని జలము ద్వారా ఉపలక్షితము అన్నారు. ఇట్ ఈస్ ఇండికేటింగ్, వాటర్ ఈజ్ ఇండికేటింగ్ అని. శరీరమునకు బీజభూతములైన పంచభూతములు జీవునితో స్వర్గాది అధిష్టానములకు పోయి, ముందు స్వర్గము, తర్వాత మిగిలిన స్థానాలకు పోయి 5వ స్థానమైన స్త్రీ గర్భంలో శరీర భావమును పొంది పురుషనామంతో ఉచ్చరింపబడుతున్నది. భూత సూక్ష్మాంశంతో పాటే జీవుడు పరలోకమును పోతున్నాడని సిద్ధమైనది అది. అందుకని ఈ సూత్రాన్ని ముందు వ్యాసుల వారు దీనికి అర్థం ఎలా చెప్తావు అని శంకరాచార్యుని అడిగారు. ఆయన భాష్యానుసారం మనం భాష్య సారాంశం ఇప్పుడు చదువుతాం. సూత్రార్థం: తదంతర ప్రతిపత్తౌ రమ్మతి సంపరిష్వక్త ప్రశ్న నిరూపణాభ్యాం. అంతర ప్రతిపత్తౌ జీవుడు, రమ్మతి అంటే పోతాడు, సంపరిష్వక్త అంటే భూత సూక్ష్మాలతో, ప్రశ్న నిరూపణాభ్యాం. ఇక్కడ చెప్పాను కదా ముందు, రాజుగారు ఆ బ్రాహ్మణ బాలకుడు అడుగుతా ప్రశ్న నిరూపణ, ఈ పంచమావతి ప్రశ్న నిరూపణ ద్వారా జీవుడు ఒక దేహమును విడిచి పరలోకాదులకు పోనప్పుడు ప్రాణేంద్రియాలతో పాటు వానికి ఆధారము పంచీకృత భూత సూక్ష్మములకు సూక్ష్మాంశములను వెంట తీసుకుని ధూమాది మార్గం ద్వారా స్వర్గలోకము పోవును. అది వేత్తయథ. ముందు ప్రశ్న: పంచమహావతిలో గల జలము పురుషనామం పొందును. నీకు దీని తెలియనా? ఇది నీకు తెలియనా? ఇదిదో పంచమ్యామాహుతౌ ఆపహ. పంచమాహుతిలో జలము పురుష రూపం దాలుస్తుంది. ఈ ప్రశ్న ప్రతివచన నిరూపణం ద్వారా, ఈ ప్రశ్న దీనికి జవాబు, సూక్ష్మాంశాలు కైకొని జీవుడు స్వర్గంలో పోవునని నిర్ణయించబడినది. ప్రాణేంద్రియముల ఉపాధులతో స్వర్గలోకమునకు జీవుడు సూక్ష్మభూతము తీసుకుని పోవటం లేదు. పూర్వపక్షి వానికి పరలోకమును కలుగజాలదు. అందువల్ల జీవునికి వైరాగ్యం ఎట్లు కలుగును? ఎంత పూర్వపక్షి చెప్తున్నాడు. సూక్ష్మభూతం తీసుకుపోడు, అందుకని పరలోకం వెళ్ళడు, కనుక జీవునికి వైరాగ్యం రాదు. సూక్ష్మభూతంలో పోవటం శృతిలో వినపడటం లేదు. ఎలా చెప్తున్నారు అంటే శృతిలో వినిపించట్లేదంటాడు. అది అప్పుడు సిద్ధాంతంలో సూక్ష్మభూతములతో కూడి జీవులు పరలోకం పోవడిచే వైరాగ్యం కలుగుట సునిశ్చితము. సూక్ష్మభూతాలు వెళ్తాయి, పరలోకం పోతాడు, అక్కడ కర్మ నుంచి మళ్ళీ వస్తాడు. ఈ ఆవాగమనం పోవడం రావడం జరుగుతూనే ఉంటుంది జ్ఞానం కలిగేంత వరకు. దేహాంతరం పొందుటకు ఆ నూతన శరీర నిర్మాణకు సూక్ష్మభూతములతో కూడా జీవుడు నిర్గమించును. ఇంకో దేహం పొందడానికి సూక్ష్మభూతాలు తీసుకుపోతాడు. ప్రశ్నోత్తరం ద్వారా పంచాగ్ని విద్య, దీన్ని పంచాగ్ని విద్య అంటారు. ప్రవాహన దేబిలి రాజు, శ్వేతకేతు బ్రాహ్మణ బాలకుడు. దేబిలేని రాజు అరుణ్య పుత్రుడైన ఉద్దాలకుడు పుత్రుడు శ్వేతకేతును పంచాగ్ని విద్య గురించి ప్రశ్నలు అడుగగా ఇది వాడికి తెలియదు, ఉద్దాలకుడికే తెలియదు. మొత్తం కొడుకు ఏం చెప్తాడు? ఎందుకంటే ఈ పంచాగ్ని విద్య క్షత్రియులైన రాజుల్లోనే ఉండేది, అందుకనే బ్రాహ్మణులకు సంక్రమించలేదు. వీడు శ్వేతకేతువు కొంచెము గర్విష్ఠ, అంటే
చదువుకుని వెళ్ళి తండ్రి గారికి కూడా నమస్కారం చేయడు. వాడి గర్వాన్ని పోగొట్టడానికని, ఎందుకంటే ఉద్దాలకుడు అన్ని శాస్త్రాలు చదివాడు, ఈ విద్య రాజుల్లో ఉండిపోయింది, బ్రాహ్మణుడికి తెలియదు, అది మరి ఎలా చెప్తాడు? అందుకని వీడి గర్వాన్ని అణచాలని ఆ రాజు ఈ ప్రశ్న అడుగుతాడు. అది వాడికి ఎలా తెలుస్తుంది? 5 ప్రశ్నలో 3 ప్రశ్నలు అవుతాడు, ఒకటి తెలియదు వాడికి. అది పంచాగ్ని విద్య గురించిన ప్రశ్నలు అడుగుగా వానికి జవాబు తెలియకపోయినందున ఆ శ్వేతగౌ తండ్రి అయిన గౌతముడు ప్రవాహనుని ద్వారా పంచాగ్ని విద్యను తెలుసుకున్నాను. అప్పుడు తండ్రి ప్రవాహన దేవుడి దగ్గరికి వచ్చి అక్కడ కొంతకాలం ఉండి ఈ విద్య తెలుసుకుంటాడు. స్వర్గము, మేఘము, పృథివీ, పురుషుడు, స్త్రీ అను 5 కల్పిత అగ్నిలో క్రమముగా శ్రద్ధ, సోమరసము, వర్షము, అన్నము, రేతస్సు అను ఆహుతుల చింతనయే పంచాగ్ని విద్య అందరు. వేత్తేధ పంచమ్యాం ఆహుతో ఆప పురుషవచనో భవంతి. పంచమాహుతిలో జలము పురుషురామం పొందును, అది నీకు తెలియనా? ప్రవాహన చేయబడి గౌతమునితో ఇట్లు చెప్పాను, ఈ విద్య ఇంతవరకు క్షత్రియుల వద్దనే ఉండెను, సంపూర్ణ లోకంలో దీనివల్ల క్షత్రియులే శాసించింది, నీవు యోగ్యుడవని నీకు చెప్పుచున్నాను. శ్వేతకేతు తండ్రి గౌతముడు వెళ్ళినప్పుడు అప్పుడు ఆ రాజు వీడికి చెప్తానమాట, నీవు యోగ్యుడవని నేను చెప్పుచున్నాను. విద్వాంసుడైన సాధకుడు తపస్సు మరియు నిరంతర ఉపాసన వలన ఈ విధంగా చింతన చేయవలెను. ఇది పంచాగ్ని విద్య చింతన చేయడానికి. జల ప్రధానమైన ఆహుతిని మొదట స్వర్గమున అగ్నిలో ఆహుతి చేయవలెను. ఆహుతి ముందు అగ్నిలో వేస్తారు కదా, అది మొదటి అగ్ని స్వర్గం అనుకోవాలి. స్వర్గం నుండి వస్తున్న మేఘమును అగ్నిలో సోమరసమును ఆహుతి కావించవలెను. ఈ మేఘముల నుండి ఉత్పన్న భూమి అనే అగ్నిలో జలరూపమైన ఆహుతి ఇవ్వలేను. భూమి నుండి ఉత్పన్నమైన అన్నమును పురుష రూపమైన అగ్నిలో వేయవలేను. ఆ పురుషుని ద్వారా ఉత్పన్నమైన రేతస్సును ఆహుతిని స్వీరూపమైన అగ్నిలో ఆహుతి చేయవలేను. స్వీరూపమైన అగ్నిలో ఈ రేతస్సును ఆహుతి చేసినప్పుడు జలరూపమైన రేతస్సు పురుష రూపం అవును. దీనినే పంచాగ్ని విద్య అందురు. ఈ 5 అగ్నుల్లో 5 ఆహుతులను చెప్పి ప్రథమ ఆహుతి అయిన జలము 5వ ఆహుతిలో పురుషనామం పొందును. ఈ ప్రశ్న సమాధానం ద్వారా పరలోకం పో జీవుడు జలసహితుడై శరీరాంతును పోవును. ఇప్పుడు ఈ ప్రశ్న జవాబు ద్వారా ఇది పంచమ ఆహుతి అని చెప్పారు. ఈ పంచ ఆహుతుల ద్వారా పరలోకానికి పోయి జీవుడు మళ్ళీ శరీరాన్ని దాచుతాడు. పోయేటప్పుడు ఈ సూక్ష్మభూతాన్ని తీసుకెళ్తాడు. అది ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి.